स्वरूपं गकारपूर्वरूपं अकारो मध्यमरूपं अनुस्वारस्यान्त्यरूपं बिन्धुरत्तररूपं नाथसन्धानं संहिता सन्धिः గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. అందులో ఎప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేలు గుర్తించారు. విచిత్రాలు ఎగ్జాంపుల్ పెట్టారు. సంబంధం లేదు. దాని ప్రకారం దానికి ప్రెసిడెంట్ దీన్ని మన అంగన్వాడీకి టైఅప్ చేసి అక్కడి నుంచి ఏదన్నా అడిషనల్ ఎడ్యుకేషన్ ప్రపోజ్ చేస్తాను ఒకసారి. ఇలా కాకుండా మీరు అడిగింది మీకు అదనంగా డబ్బులు కావాలండి. మీకు అసలు ఇప్పుడేం రావట్లేదా? ఎంత వస్తున్నారు? ఒకసారి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇందాక కూడా మాట్లాడుతూ ఉంటే మన చాలా సర్పంచ్తో మాట్లాడుతూ ఉంటే పాడేరులో కూడా మనకి సరైన వస్తువులు ఏదైనా గర్భిణీ స్త్రీలకి ఈ మన ఏదైనా స్కానింగ్ అని చేయాలి, సరైన వస్తువులు మనం అడుగుతూ ఉన్నారు. పనిచేయడానికి సిద్ధంగా లేదు. మీరు ఆదాయం వచ్చే మార్గాలను మీకు పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటారు. ఇది మీరు నరేగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు వస్తుంది. దీన్ని ఒకసారి కలెక్టర్ గారిని సంబంధిత పంచాయతీరాజ్ అధికారులందరినీ కూడా మీకు పంపిస్తాను. ఒకసారి దాని మీద ఎక్స్ప్లోర్ చేసి కురుడి గ్రామంతో మొదలు పెట్టాల్సి వస్తుంది. ఒక గౌరవ డిప్యూటీ సీఎం గారు ఏది చెప్పారు మంచి అవకాశం ఫోన్ చేస్తాను. మీకు వీడియో కెమెరా మొత్తం మన ప్రాంతాల్లో ప్రాంతాల్లో మొత్తం ఈ రక్తహీనత చాలా ఎక్కువ ఉంది. దానికి సంబంధించి సరైన పోషకాహారం లేక దీని మీద ఒక మెడికల్ ఎగ్జామినేషన్ ఒకసారి చేయించాలి. ఒకసారి కలెక్టర్ కూడా నేను కోరుకుంటుంది. ఒకసారి ప్రతి గ్రామానికి ఒక డ్రైవ్ లాగా, మెడికల్ డ్రైవ్ లాగా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అవసరానికి ఏదైనా మనం ఒక సిఎస్ఆర్ కింద మనం ఒక కొలాబరేటివ్ అవుతున్నాం. సికిల్ సెల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని మనకి చేసింది, ఎస్పెషలీ ఐటీడీ ఏరియా. ఇది ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఇంటింటికి వెళ్ళి ఎవరెవరికి సింప్టమ్స్ ఉన్నాయో వాళ్ళకున్న కళ స్కిల్ డబ్బులు ఇచ్చే స్కిల్ అవ్వాలి. డబ్బులు ఇచ్చే ఒక స్కిల్ అవ్వాలి. ప్రతిసారి మన సాంస్కృతిక శాఖలు ఏం చేస్తారు, టూరిజంలో అంటే వాళ్ళు కూర్చోబెట్టి ఒక 10 మంది 20 మంది వస్తే వాళ్ళకి ఏమైనా మిగతా జిల్లాలకు పోయినా ఎప్పుడైనా కానీ వాళ్ళు డబ్బులు వచ్చే పని ఉపాధి కల్పించాలి. ఇలాంటివి ఆలోచిస్తా ఉన్నాం. ప్రస్తుతానికి ఒక కురుడి గ్రామానికి నేను కలెక్టర్ గారిని ముందు అడుగుతాను. ముందు సామూహికంగా కూర్చోబెట్టి కలెక్టివ్ ఫార్మింగ్ అనేది చేయగలవచ్చు. ఉపాధికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేది. ఇక్కడ ఉసిరి, లెమన్ గ్రాస్ కానీ పామ్ ఆయిల్, మన పాము రోజు అరోమాటిక్ కమలవాళ్ళ మొక్కలతో పాటు గ్రూప్ అనేసి డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, ఇది మన వందసింగుల ఆర్పిల్ ఉంటుంది. అది మనం ఇక్కడ కూడా పండొచ్చు. స్ట్రాబెరీస్ ఇప్పుడు పచ్చికలు పోతే మహారాష్ట్ర దగ్గర స్ట్రాబెరీస్ వేస్తారు.
అంటే నాకు అనిపించింది అంటే ఇంత పచ్చగా ఉంది, ఇంత అద్భుతంగా ఉంది. ఇక్కడ కనీసం మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు పెరట్లో కూడా వేసుకోవచ్చు. కనీసం 25 గజాలు ఉన్నా కానీ మనం పెరట్లో తెచ్చుకోవచ్చు. అందరు 25 గజాల నుంచి కలెక్ట్ చేసి 500 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ 500 మంది జనాభా ఉన్నారు. ప్రతి ఇంత స్థలం ఖాళీ, వృద్ధినంత స్థలం ఖాళీగా ఉంది, దారి పొడవుతో ఖాళీగా ఉంది. ఇది కనుక మనం చేసుకోగలిగితే, ఉమ్మడి వ్యవసాయం కనుక చేసుకోగలిగితే చాలా ఆదాయం వస్తుంది. మంచి అవుతుంది. ఏ తెగకి, ఏ గిరిజన తెగకి సంబంధించి మీరు 100% కనుక మీరు అందరూ కూర్చొని సమిష్టిగా రక్షబంధంలో కనుక మీరు కూర్చొని ఒక ఒప్పందానికి రాగలిగితే, ఇది నేను జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మన ప్రభుత్వ నిధులు కూడా అవసరం లేదు, స్ట్రైట్ గా మన కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటే ఇది మనం ముందు మీకు ఉపాధి అవకాశం కల్పించగలం. మీకు ఎలా ఉందంటే, మీరు కనుక ఈ పంచాయతీ రాజు, ఇది నేను ముఖ్యమంత్రి గారు కూడా ఇబ్బంది పెట్టండి. మీకు ఉపాధి అవకాశం కల్పించాలంటే ముందు నాకు ఈ కురుడి గ్రామాన్ని కానీ ఒక ఎక్స్పెరిమెంట్ గా మనం చేయగలిగితే, ఇది పంచాయతీరాజు అటవీ శాఖ భాగస్వామ్యం ద్వారా మార్కెట్ లింక్ పెట్టుకుంటాం. మీరు ఇక్కడ ఏ పంట పండించినా కానీ తీసుకెళ్లి మనం విశాఖపట్నంలో మనం మార్కెట్ అమ్ముకునేలాగా ఎక్స్పెక్ట్ చేసుకునేలాగా. అంటే ఇది అంటే ఇప్పుడు నిన్న ఉన్నతాధికారులందరితో కూడా మాట్లాడుతూ ఉంటే ఇది చెప్తాను. ఒకసారి పరిశీలించి, ఎందుకు సుప్రీంకోర్టు స్థాయిలో నిర్ణయం తీసుకుని ఒకసారి పరిశీలించి, ఒకసారి దానికి మీకు నష్టం లేకుండా మీకు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా మీకు అందుకే బాధ్యత, ఆదాయ మార్గాలు పెరగాలి. అలాగే వ్యసనాలని చెప్తా ఉన్నారు గంజాయిది. మీకు గంజాయి ఇక్కడ మనం చూడడానికి మన పెరట్లో గంజాయి పండించుకోవడం కంటే కూడా తులసిమొక్క పండించుకోవడం. లేదంటే మీరు మారేడు మొక్క పెంచితే మారేడు ఏం చేస్తారు, కాయలు వస్తాయి. దాంతో కూడా చాలా మాదిరిపోయిన రసాయనం చేస్తారు. ఇవన్నీ చేసుకోవాలంటే డబ్బులు కావాలి, చాలా చాలా పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇది ప్రభుత్వం కొంచెం బాధ్యత తీసుకుని ఐటీడీఏ ఉంది, చాలా